గైస్ అని చెప్పాలా? అవును గైస్. అది సో కొంచెం ఇలా కాన్ఫ్లిక్ట్స్ అవుతూ ఉంటాయి మా ఇద్దరి మధ్యలో. సో మార్నింగ్ సబ్జా అండ్ గోంద్ కతీరా అయితే అమ్మ సబ్జా నీళ్ళు అండ్ గోంద్ కతీరా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. పాలపండు అంట, డేట్స్లో ఉంది, దాంట్లో డేట్స్ సపోటా మిక్స్లో ఉంది, దాంట్లో సపోటా గింజలాగా ఉంటుంది, సపోటా గింజలా ఉందన్నమాట. ఇంత ఎండలో లంచ్కి వెళ్తున్నాం. ఎండలో తీసుకెళ్తుంది నవ్వమంటుంది గైస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీవల్లి. అండ్ ఈరోజు నేను నా డే ఇన్ మై లైఫ్ చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పండగకి అనమాట ఇది. సో పండగ అంటే మా అమ్మవారి పండగ అనమాట. మా ఊర్లో పండగ జరుగుతుంది. మీరు కనుక నా లాస్ట్ బ్లాగ్ చూసుంటే తెలిసి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోయింటే ఐ లింక్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ దాని తర్వాత రోజు అనమాట, ఇది 24th April. హైదరాబాద్ లో ఉంటే మాక్సిమం బయట తినకుండా ఇంట్లో తినడానికి ట్రై చేస్తూ ఉంటాం. అదే ఇంటికి వెళ్తే కంపల్సరీ బయట తినేస్తూ ఉంటాం అనమాట. లైక్ అక్కడ దొరికే ఫుడ్స్ అన్ని కూడా ఇక్కడ దొరకవు. అట్ ద సేమ్ టైం అక్కడ స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. అవన్నీ బాగుంటాయి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి తినేస్తూ ఉంటాం. ఇంకా ఆ రోజు నేను చెల్లి ఇద్దరం కలిపి అమ్మకు ఒప్పించామన్నమాట, ఈ రోజు నీకు నో కుకింగ్ డే, బయటకు వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పేసి. ఏం చూస్తున్నావు చిన్న? ఏమి ఇస్తావు ఆర్డర్? ఏంటి టిఫిన్లోని సెట్ దోశ ఏదో బాగుంటుంది అని అన్నారు. సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు బరంపూర్ వాళ్ళు, సెట్ దోశ బాగుంటుంది ఇంకేదో చెప్పినట్టున్నారు. నాన్న ఇక్కడ పెసరట్టు కూడా ఉంది నాన్న. ఇంకా నాన్న పెసరట్టుకి వస్తూనే ఉంటారు. అమ్మా రేపు ఎలాగో వీకెండ్ కదమ్మా చేయమన్నాను. రేపు చెల్లి చేస్తుంది వీకెండ్. చేస్తావు చిన్న? ఏమీ చేయదు. ఇది రికార్డులో తెలుస్తుంది అసలు ఏంటి అసలు అవతారం. మళ్ళీ ఒకసారి చెప్పు. ఏం పని కూడా చేయను గైస్. అది సో ఇదనమాట దాన్ని అసలు అన్నీ అమ్మే చేసి పెడితే. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం గైస్. ఆవకాయ, గోంగూర ఆవకాయ, ఇది పొడి పెసరగొండ అనుకుంటా, అండ్ ఇది నిమ్మకాయ ఆవకాయ. నిమ్మకాయ ఆవకాయ లేదు, నిమ్మకాయ కాదు ఇది. దిస్ ఇస్ నాట్ నిమ్మకాయ, మిక్స్డ్ ఆవకాయ. బాగుంది. మన థాలి తీసుకుంటే బాగుంది. ఇవి చూసి థాలి తినాలనిపిస్తుంది, లేకపోతే అవన్నీ తినాలనిపిస్తుంది. వద్దులే అడుగు భయ్యా. ఒక రైస్ కట్ చేసేసి 2 థాలీలు చెప్పేద్దాం. అయినా सर प्रिपेयर है होची मैंने सर कैंसिल करी थाली दीड़ा कले है झीनी पचर बिर्यानी और कैंसिल करी थाली दीड़ा सो अम्म वाल थाली वच्चिंदन्नमाट विత్ రైస్ అండ్ రోటీ అండ్ ఆల్ సో మేము మష్రూమ్ 65 అండ్ కాజు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చామట గీ కాజు రైస్ ఆర్డర్ ఇచ్చాం బట్ ఈ ఆవకాయలు అండ్ ఈ పొడులు చూస్తుంటే మాకు అన్నం తినాలనిపించింది మళ్ళీ అది క్యాన్సిల్ అవుతుందేమో అని కనుక్కొని మళ్ళీ థాలీ ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాం లెట్స్ సీ వాట్ దే సే అవుతుందని అన్నారా సో ఇక్కడ అందరూ ఒరియాలోనే మాట్లాడతారు గైస్ సో తెలుగు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ చాలామంది తెలుగు రాదు అందుకని చెప్పేసి ఒరియాలోనే అడుగుదాం అనమాట సో ఇందాకలా మా ఒరియా ఆల్రెడీ వినుంటారేమో మీరు సో మేము ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేసేసుకొని థాలీ తీసుకున్నాం మీన్ వైల్ నాన్నలో చపాతీ అండ్ కర్రీ తినేస్తున్నాం ఈరోజు నాన్న తినరు కర్రీ సో గుడ్ నువ్వు ఒకసారి వచ్చాక వచ్చినా ఇప్పుడు రాలే ఫస్ట్ టైం వచ్చాను నేను చెల్లి ఫస్ట్ టైం బట్ అమ్మాలు ఒకసారి వచ్చారు వచ్చేసా కదమ్మా ఒకసారి ఫస్ట్ టైం బ్రేక్ఫాస్ట్కి వచ్చారు
అది ఇది ఇక్కడ కొత్తగా వచ్చింది అట్టుంది. సో ఏమేమి ఇచ్చారో నా థాలీ వచ్చి చూపిస్తా. దిస్ ఇస్ భోజనం స్పెషల్ థాలీ అంట. రసం, పప్పు, సగ్గుబియ్యం పరవాణం, రోడ్ పచ్చడి, పెరుగు. దిస్ ఈస్ ద ఫ్లేవర్డ్ రైస్. 2 chapatis with white rice and papad with paneer curry. This is ghanta tarkari. ఘంట తరకారీ అంటే లైక్ బ్రింజల్ అని వేస్తారనమాట. విత్ 2 పచ్చిమిర్చి బజ్జీ అండ్ సాంబార్ విత్ అ చాయ్. యూజువల్లీ ఐ డోంట్ ఆర్డర్ థాలీ అండ్ ఆల్, బట్ ఆవకాయలు పొడులు అవన్నీ చూసేసి టెంప్ట్ అయిపోతాం అనమాట. నేను చెల్లి ఇంకా థాలీ ఆర్డర్ ఇచ్చేసుకున్నాం. ఆ రోజు లంచ్ వచ్చిన తర్వాత ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాం. తర్వాత ఇంకేం చేస్తున్నాం చెల్లమ్మ? మష్రూమ్ పులావ్. సో పిన్ని వాళ్ళు వస్తున్నారనమాట. సో ఈ రోజు నుంచి ఫుల్ రచ్చరచ్చ. అమ్మ ఏమో లలితపాలెంకి వెళ్ళిందా? అమ్మ లలితపాలెంకి వెళ్ళిందనమాట. సో అమ్మాయి కొంచెం భక్తి వాటిలో ఎక్కువ అనమాట. ఇక మేమైతే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాము. సో మేమిద్దరం కలిసి కుక్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ మా చెల్లె కుక్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. చేస్తావా చిన్ని? లేదు, చేయొచ్చు కదా. మొత్తం నేను చేయను. వీక్ ఆఫ్. నీ వీక్ ఆఫ్, మాకు ఇప్పుడు వీక్ ఆఫ్. పిన్ని, తమ్ముడు, చెల్లి, బాబాయ్ అండ్ అమ్మవారి పండగ కాబట్టి ఇంకా వాళ్ళు దర్శనం చేసుకొని వస్తున్నారు అనమాట. యా, ఈ రోజు నేను ఏం చేయట్లేదు గైస్. టుడే మై సిస్టర్ ఈస్ డూయింగ్ ప్రెప్. నేను ఏమి చేయను గైస్. చేసినప్పుడు వంట చేసినప్పుడు ఎవ్రీథింగ్ చేయాలి. సో మా అమ్మ అయితే ఇంత మంచిగా సర్దుకుంటుంది అనమాట. ఈరోజు నైట్ ఎక్కడికి వెళ్దామని ఇంకా ఆలోచిస్తున్నాం. ఇద్దరం గొడవ ఆడుకోకుండా చేస్తామన్నది పెద్ద టాస్క్ అనమాట. డోంట్ మైండ్, బట్ రెసిపీ అయితే మంచిగా చేస్తాం. అయితే ఇక్కడ ఆనియన్స్ ఉల్చేస్తున్నాను తొక్కలు. చెల్లి అయితే ఇంకా మిగిలిన ప్రెప్ చేస్తుంది, లైక్ మష్రూమ్స్ క్లీనింగ్ అండ్ ఆల్. ఆల్రెడీ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా అమ్మ తీసి ఉంచేసి వెళ్ళింది. సో దట్ మాకు మళ్ళీ వెతుక్కోవడానికి అంత టైం అక్కర్లేదు అని చెప్పేసి. లేకపోతే అమ్మ కిచెన్ అటు ఇటు అయిపోద్దేమో. యాక్చువల్లీ మనందరికి ఎవరి కిచెన్ వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా. మేబీ చాలా మంది మష్రూమ్ ఫ్యాన్స్ కాకపోయి ఉంటారు కదా చిన్న. చాలా మంది మష్రూమ్ తినరు. యా, నాకు మా చెల్లికి అయితే మష్రూమ్ చాలా ఇష్టం. మష్రూమ్, పనీర్ ఇవే ఎక్కువ ఉంటాయి అనమాట. బికాజ్ మేము నాన్ వెజ్ ఇంట్లో తినలేము. ఇంకా ఆనియన్స్ తొక్కలు వలుస్తున్నప్పుడు ఇలా కంటిన్యూస్ నీళ్ళు వచ్చేస్తాయి. సో మీన్ వైల్ లెట్స్ హ్యావ్ మై ఐస్ క్రీమ్ అనమాట. ఇంత వేడిగా ఉంది. అరౌండ్ లిటిల్ లవ్ అని ఇది హార్ట్ షేప్లో ఉంది అనుకొని తెచ్చుకున్నా. క్యూట్గా అనిపించింది. ఓ మై గాడ్, ఇట్స్ సో క్యూట్ గైస్. లోపల స్ట్రాబెరీ ఉంది. దిస్ ఇస్ సో క్యూట్ అండ్ సో స్వీట్ అండ్ సో సాఫ్ట్ ఆల్సో. ఇఫ్ యూ కెన్ సీ లోపల సాఫ్ట్ క్రీమ్. ఫస్ట్ అయితే గీ వేసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని కావాల్సిన హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకుంటాం అనమాట. సో ఆనియన్స్ వేసుకొని ఇంకొక సెకండ్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాం. సో ఫ్రెష్గా క్రష్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మంచిగా ఫ్రెష్గా క్రష్ చేసుకొని వేసేసుకున్నాం అనమాట. అది ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మష్రూమ్స్ వేసేసుకుంటాం. మష్రూమ్స్ ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ వేసేసుకుంటాం. స్మెల్ అయితే ఒక రేంజ్లో వస్తుంది అనమాట. గరం మసాలా, సాల్ట్ చేసేసుకున్నాము. కొంచెం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కాబట్టి గరం మసాలా యాడ్ చేసుకొని ఒక్కసారి ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ రైస్ వేసుకోవడమే. మనం యాడ్ చేసుకున్న రైస్ టైప్ అండ్ క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మేము నార్మల్ సోనా మసూరి రైస్ యాడ్ చేసుకున్నాము. ఈ రైస్కి 1:2.5 and 3 పడుతుంది. అండ్ ఇన్ కేస్ బాస్మతి రైస్ అయితే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. మా పిన్ని వాళ్ళు వచ్చారు గాయ్స్. ప్రేమ పొంగిపోతుంది వాళ్ళిద్దరిది. హాయ్ పిన్ని. హాయ్ బాబాయ్. ఎదిగండి, ఎవరికి వచ్చి హక్ చేసుకుని చేసుకోకపోయినా ఆ చెల్లిని మాత్రం మా చెల్లిని మాత్రం ఫస్ట్ హక్ చేసుకుంటారు మా తమ్ముడు. చూస్తున్నారా గైస్, నేను ఒక్కరితే నడుచుకొని వస్తుంటే అందరూ వస్తారు. నేను అన్నానే వీడు వచ్చాడు, పక్కన ఏడుస్తున్నారు కదా, నేను అన్నా అనుకొని వచ్చాడు వీడు. లేకపోతే రాకపోయింది. అందుకే వాళ్ళతో మాట్లాడలేదు. జట్పీస్. సో ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత రెడీ అయ్యి మా డిన్నర్ చేసి వచ్చేసామంట. మష్రూమ్ పులావ్. ఎందుకంటే ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. చేసిన మష్రూమ్ పులావ్ ఎంత స్పైసీగా చేసింది గైస్. చాలా బాగా వచ్చింది గైస్. చాలా బాగా వచ్చింది కానీ ఘాటుగా ఉంది. ఎంత ఇంకా మసాలా ఇంకొంచి అంటే లేదు వేసేయాలి అని చెప్పి ఇంకేయలేదు, ఇంకా ఆపాను. ఇంకా రే వై ఆర్ యూ షోయింగ్ యువర్ బ్యాక్ రే? ఇట్ సీమ్స్ హిస్ డిజైన్ గైస్.
నా పిన్ని అందరూ రెడీ అయ్యొచ్చు బట్ చెమటలు కారిపోతున్నాం. ఎలా ఉందిరా మా ఊరు? బాగుందా? ఫుల్ రష్ జనాలు కలిసి ఇన్ని మంది, నడడానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది జనాలు ఫుల్ ఊరుతున్నారు. ఈ 28th వరకు ఇంకా ఫుల్ ఆన్ రష్. బాల పంచముఖ హనుమాన్ లా ఉన్నారు. కాదు, జింజర్ జ్యూస్, జింజర్ వేస్తారు. ఊర్లో జాతర చూసుకొని ఇంక రిటర్న్ అయిపోయే టైంకి ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాం, బట్ అప్పటికి క్లోజ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళిపోయాం. అండ్ పిన్ని వాళ్ళు అప్పుడే వచ్చారు అండ్ ఊరేగింపుకి అమ్మవారికి పట్టిన వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా దర్శనం అయిపోతుంది అనుకుని అందరం వెళ్ళి దర్శనం చేసుకున్నాం. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బరంపూర్లో ఫస్ట్ టైం గోలా గైస్ కదా. ఐ హ్యాడ్ ఇన్ వైజాగ్ బట్ బరంపూర్లో ఎప్పుడు తీసుకోలేదు. మిక్స్ కూడా తీసుకున్నాం, అదిరిపోయింది. జస్ట్ 20 రూపీస్కి వర్త్ ఇట్. చలో బాయ్.